హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను గోరు చిక్కుళ్ళు పచ్చి కొబ్బరి తురుము ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఈ గోరు చిక్కుడుగాయల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాను నేను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసేసుకోండి. అందులో ఒకసారి బాగా కలుపుకోండి. చిక్కుడుగాయల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా. ఒక జార్ తీసుకొని ఇందులో ఎండుమిర్చి, ఇది మనం చట్నీలో వేసుకునే తినే శనగపప్పు అండి, సాయిపప్పు అని కూడా అంటారు. ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత చివరిగా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని ఒక్క ముక్క గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక ముక్క గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, గోరు చిక్కుడు కొబ్బరి తురుము ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.